బేసన్ స్వీట్‌కి 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. 100 గ్రాముల పాల పౌడర్ అండి. ఇక్కడ నేను అమూల్య తీసుకున్నాను. ఇది 50 గ్రామ్స్ ఒక ప్యాకెట్. 2 ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగొస్తుందండి ఈ స్వీట్‌కి. ఇది మెయిన్ ఇంగ్రీడియెంట్. రెండింటిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు నెయ్యి తీసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉండలుగా లేకుండా. బాగా కలుపుతూ ఉంటే స్మూత్నెస్ రావాలండి, పొడి పొడిగా రావాలి, ఉండలుగా లేకుండా. ఇలా కలుపుకోవాలి ఉండలుగా లేకుండా. చేయితో కూడా స్మాష్ చేసుకోవాలి ఉండలు ఏమన్నా ఉంటే. ఇప్పుడు జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటి అంటే ఎక్కడ కూడా ఉండలు అనేవి ఉండవు. స్వీట్ బాగా కుదురుతుంది. స్లో ఫ్లేమ్లో ఈ పౌడర్ని వేయించుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. బాగా ఓపికతో కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోతుంది. ఈ స్వీట్‌కి కొద్దిగా ఓపిక అనేది ఉండాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చిక్కటి పాలు 2 గ్లాసెస్ వాడుతున్నాను. 2 గ్లాసుల పాలు వేసుకోవాలి. ఇప్పుడు కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. కరిగేంత వరకు కలుపుకోవాలండి. బాగా కలపండి. ఇప్పుడు ఇంకో గ్లాస్ మిల్క్ మళ్ళీ కలుపుతున్నాను. మొత్తం 3 గ్లాసులు కలిపాను చూడండి. ఇది ఒక 5 మినిట్స్ బాగా కలపండి, చక్కెర అంతా కరిగిపోయేంత వరకు. ఇప్పుడు పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి, లేదంటే ఉండలుగా మారుతుంది. ఉండలుగా కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే మొత్తం ఉండలైపోయి స్వీట్ కుదరదు. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. చూడండి, ఎక్కడ కూడా ఉండలు కూడా కట్టలేదు. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేదంటే మధ్యలో ఆపేస్తే అడుగంటుతుంది, అలాగే ఉండలు కడుతుంది. ఇప్పుడు మళ్ళీ 1/2 గ్లాస్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అనేది ఎంత వేస్తే అంత బాగా వస్తుంది స్వీట్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యితో. ఇలా కలుపుతూ ఉండండి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటి అంటే స్వీట్ స్మూత్గా వస్తుంది. కంటిన్యూగా కలుపుతుండాలి. ఇది కూడా ఒక 15 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుందండి. జాగ్రత్తగా చూసుకోండి, అడుగంటకుండా కలుపుకోండి. చూడండి, ఇలా నెయ్యి అనేది పైకి తేలుతూ రావాలి. ఇలా కలుపుతూ ఉంటే స్పూన్కి వచ్చేసేయాలి. చూడండి, ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయింది, ఇంకా దగ్గర పడింది. ఇలా వచ్చేంత వరకు చూసుకోండి. చూసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు స్వీట్ రెడీ అయినట్టేనండి. స్వీట్ రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని దాంట్లోకి షిఫ్ట్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి టోటల్గా. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 minutes ఆర్ 15 minutes కూల్ అయ్యేంత వరకు ఆగాలండి. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ని మా ఇంట్లో మాత్రం ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా మాత్రం ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.